హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది తెలుసుకోబోతున్నాం. మీరందరూ చూస్తూనే ఉంటారు 2022 అండ్ 2024లో జరిగినటువంటి ఏపీ టెట్ పేపర్స్లో మనకి రిపీటెడ్గా వస్తున్నటువంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అది వాటి నుంచి మనం బిట్స్ అనేవి ఒకసారి ఆ టాపిక్స్ అనేవి మీకు కొన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా ఇవి ఒక 5 నమూనాల గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ 5 నమూనాల నుంచి 1 or 2 బిట్స్ కూడా ఒక్కొక్కసారి వచ్చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. 1 బిట్ కూడా వస్తుంది. 3 మెథడ్స్లో కలిపి ఒకసారి డిఎస్సి పరంగా కానీ టెట్ పరంగా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూసేద్దాము వీటి గురించి. ఇక్కడ పీరియడ్ పథకం ఉంది కదండి. పీరియడ్ పథకం లేదా పాఠ్య పథక నమూనా. పీరియడ్ పథకాన్ని మనం పాఠ్య పథక నమూనా అంటాము. వాటిలో మనకి 4 మెంబర్స్ చూస్తే ఇక్కడ నమూనాలు తెలియజేశారు. హెర్బర్ట్ నమూనా ఒకటి ఉంటుంది, మోరిసన్ నమూనా ఒకటి ఉంటుంది, బ్లూమ్స్ నమూనా ఒకటి ఉంటుంది, ఆర్సిఈఎం నమూనా అని ఒకటి ఉంటుంది. చూస్తున్నారు కదండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హెర్బర్ట్ నమూనా అనేది 6 సోపానాలతో ఉంటుంది. హెర్బర్ట్ నమూనా అనేది 6 సోపానాలతో ఉంటుంది. అలాగే మోరిసన్ నమూనా అనేది 5 సోపానాలతో ఉంటుంది. బ్లూమ్స్ నమూనా 3 సోపానాలు. అలాగే ఆర్సిఈఎం నమూనా 3 సోపానాలు. ఇంకొకటి మోరిసన్ నమూనా ఉంటుంది, అది తర్వాత చెప్తాను. నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హెర్బర్ట్ నమూనా అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే అది అభ్యసన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. మోరిసన్ నమూనా అనేది విషయాన్ని ఒక యూనిట్స్ అనేటటువంటి అర్థవంతమైన భాగాలుగా విడదీయబడి ఉంటుందన్నమాట. యూనిట్స్ అనబడేటటువంటి అర్థవంతమైన భాగాలుగా విడదీయబడి ఉంటుంది. అలాగే బ్లూమ్స్ నమూనా దేన్ని ఆధారంగా ఉంటుందంటే లక్ష్యాల కేంద్రంగా, బోధన అనేటటువంటిది లక్ష్యాల కేంద్రంగా చేయాలి అని చెప్తారు. లక్ష్యాల కేంద్రంగా ఉండాలి బోధన అనేటటువంటిది అని చెప్తారు. అలాగే ఆర్సిఈఎం నమూనా అనేటటువంటిది ఈ నమూనా వ్యవస్థ ఉపగమంపై ఆధారపడి ఉంటుంది. ఈ పాయింట్స్ ఒకసారి తెలుసుకోవాలి, వాటికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ అన్నమాట ఇవి. అభ్యసన సూత్రాలపై ఆధారపడి ఉండేటటువంటి నమూనా ఏది? హెర్బర్ట్ నమూనా. విషయాన్ని యూనిట్స్ అనేటటువంటి అర్థవంతమైన భాగాలుగా ఉండేటటువంటి నమూనా ఏది? మోరిసన్ నమూనా. బోధనల ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలని చెప్పేటటువంటి నమూనా ఏది? బ్లూమ్స్ నమూనా. వ్యవస్థాగత ఉపగమంపై ఆధారపడినటువంటి నమూనా ఏది అంటే ఆర్సిఈఎం నమూనా. ఇందులో 6, 5, 3, 3 సోపానాలు ఉన్నాయి. ఒకసారి వాటిని చూసేద్దాం. ఇక్కడ చూస్తే మనకి హెర్బర్ట్ నమూనా. హెర్బర్ట్ ఈయన జర్మనీ దేశస్థుడు. ఎవరండి? జర్మనీ దేశస్థుడు అనమాట. 2 సూత్రాల ఆధారంగా ఉంటుంది. ఏంటంటే అంతకు ముందు పొందినటువంటి అభ్యసనంపై నూతన అభ్యసనం. అంతకు ముందే ఆల్రెడీ పొందినటువంటి అభ్యసనంపై నూతన అభ్యసనం అనేటటువంటి సూత్రం ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానం. చూడండి, అంతకు ముందు ఉన్న దాని ప్రకారంగా ప్రస్తుత జ్ఞానమని, అదే నూతన జ్ఞానమని, అలాగే ప్రస్తుతం ఉన్న జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానం అనేటటువంటి 2 సూత్రాల ఆధారంగా ఈ హెర్బర్ట్ సోపానాలు అనేటటువంటి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఈ హెర్బర్ట్ సోపానాల్లో ఆర్డర్ అనేటటువంటిది ఇంపార్టెంట్. దేని తర్వాత ఏదొస్తుంది, లేదా 3వ సోపానం పేరేంటి, 6వ సోపానం పేరేంటి, అలా ఇస్తారు మనకు బిట్లు. మీరు చూడండి 2024 కానీ 22 కానీ బిట్స్ చూస్తే అందులో మనకు వస్తాయి. హెర్బర్ట్ గురించి కానీ, మోరిసన్ గురించి కానీ, బ్లూమ్స్ గురించి కానీ. నెక్స్ట్ 5E నమూనా, రోగర్ బీబీ 5E నమూనా నుంచి కానీ, ఈ 5 నమూనాల నుంచి బిట్టు లేకుండా అసలు ఉండదు మెథడ్. మోస్ట్ ఆఫ్ ది వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ సన్నాహం ఫస్ట్ది సోపానం, సెకండ్ది విశదీకరణ, థర్డ్ సంసర్గము, 4th సాధారణీకరణము, 5th అన్వయము లేదా వినియోగము, 6th పునర్విమర్శ. అయితే సన్నాహానికి ఇంకో పేరు ఏంటంటే ప్రిపేర్ అవ్వడం. ఏదైనా నేర్చుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఉండడం అనమాట. దాన్ని వివరంగా చెప్తాను. విశదీకరణ లేదా సమర్పణ, ఏదైనా సమర్పించడం. అంటే ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు ఎలా బోధిస్తారు? ఏదైనా సమర్పిస్తారు. ఏంటది? బోధనోపకరణాలని సమర్పించడం లేదా కృత్యాలు అనేటటువంటివి ఉపయోగించడం, అలాంటిదే సమర్పణ అనమాట. అక్కడ విషయాన్ని బోధించడం కోసం ఉపాధ్యాయుడు వాడేటటువంటి బోధనోపకరణాలు కానీ అభ్యసన కృత్యాలు కానీ అవి యూజ్ చేయడం అనమాట. విశదీకరణ లేదా సమర్పణ అంటే. సంసర్గం అంటే అక్కడ కొత్త భావనలు పాత భావనలు పోల్చుకుంటూ నేర్చుకోవడం. సాధారణీకరణం, అవగాహన అంటారు సాధారణీకరణాన్ని. అన్వయము లేదా వినియోగము, అది నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం. పునర్విమర్శ అంటే మళ్ళీ మనం మూల్యాంకనం మాదిరి అనమాట. మళ్ళీ ఎంత నేర్చుకున్నామో అదొకసారి పునర్విమర్శ అంటే రీక్యాపిటలైజేషన్ అంటారు కదండి.
రికాపిటులేషన్ అంటే మళ్ళీ ఒకసారి మనం దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అనమాట. ఇక్కడ చూద్దాం ఒక్కొక్క దానికోసం. అవి ఒక్కసారి చూడండి. సవి, సస, ఆ, పు అని ఉన్నాయి ఇక్కడ. సవి, సస, అపు అవి గుర్తుపెట్టుకోండి. స అంటే సమర్పణ, విశదీకరణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము లేదా వినియోగము, పునర్విమర్శ. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సన్నాహం గురించి ఫస్ట్ చూద్దాం. విద్యార్థులను కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రేరణ కలిగించి సిద్ధపరచాలి. నెక్స్ట్ బోధించవలసిన అంశాలకు సంబంధించిన పూర్వజ్ఞానాన్ని ప్రశ్నలు అడగడం ద్వారా రాబట్టాలి. నెక్స్ట్ వన్ విద్యార్థుల్లో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి తగిన ఆసక్తిని కలిగించాలి. అదేనండి ఉన్ముఖీకరణ కలిగించుతాం కదా పిల్లలకి, ఫస్ట్ వాళ్ళని సిద్ధం చేస్తాం నేర్చుకోవడానికి, అదే సన్నాహం. నెక్స్ట్ విశదీకరణ లేదా సమర్పణ. అమూర్తంగా విన్న విషయాలను విద్యార్థులకు మూర్తంగా అందించడం కోసం. అసలు ఏదైనా ఒక జంతువు గురించి చెప్తున్నాం, అసలు కనిపించదు, ఆ జంతువు ఎలా ఉంటుందో తెలియదు, అప్పుడు విద్యార్థికి పూర్తిగా తెలియదు అనుకోండి చిన్న బాబుకి, అప్పుడు మూర్తంగా కనిపించేలాగా అందించడం కోసం ఆ పిక్చర్ని చూపించడం లేదా ఆ నమూనాను చూపించడం అలా అనమాట. అమూర్తంగా ఉన్నటువంటి విషయాలను విద్యార్థులకు మూర్తంగా అందించడం కోసం బోధనోపకరణాలు లేదా కృత్యాలతో పాఠంని బోధించడాన్ని మనం అక్కడ విశదీకరణ లేదా సమర్పణ అని చెప్పుకున్నారు. అర్థమైందండి. నెక్స్ట్ వన్ విషయాన్ని చెప్పడం అనమాట. నెక్స్ట్ వన్ సంసర్గం అంటే పాఠంలోని కొత్త భావనలు పాత భావనలతో పోల్చడం. అసలు కొత్త భావనలు అనేవి పాత వాటితో పోల్చడం. అంతకుముందే మీరు కుక్కను చూశారు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నది ఏనుగు. కుక్క కంటే ఏనుగు పెద్దదిగా ఉంటుంది. ఇలా ఏమైనా తేడాలు చెప్తాం కదండి, పోలిస్తామన్నమాట. కుక్కకి తోక చిన్నదిగా ఉంటుంది, ఏనుగుకి పెద్దదిగా ఉంటుంది, దానికి చెవులు చిన్నగా ఉంటాయి, దీనికి పెద్దగా ఉంటాయి, ఏవో పోలిస్తాం కదా పాత వాటితో కొత్త వాటిని. అదనమాట. విద్యార్థులు ఉన్నటువంటి పూర్వ భావనలు ఏవైనా ఉంటే ఆ పాఠంలోని నూతన భావనలతో సంసర్గం జరుగుతుంది, పోలిక జరుగుతుంది అనమాట. ఓకేనండి. అది నెక్స్ట్ వన్ సాధారణీకరణం అంటే ఇక్కడ విషయం అనేది నూతన విషయాన్ని అవగాహన చేసుకునే స్థాయికి వెళ్ళిపోతాడు. సాధారణీకరణం అంటే అవగాహన అని గుర్తుపెట్టుకోండి. సన్నాహం అంటే ఉన్ముఖీకరణ, విశదీకరణ లేదా సమర్పణ అంటే అక్కడ పాఠాన్ని బోధనోపకరణాలతో బోధించడం, ఆ మాదిరి గుర్తుపెట్టుకోండి. అక్కడ నెక్స్ట్ మనకేంటి సంసర్గం అంటే పాత వాటితోనే కొత్త వాటిని పోల్చి చెప్పడం. నెక్స్ట్ ఇక్కడ సాధారణీకరణం అంటే అవగాహన అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైనా ఒక విషయాన్ని కొత్త విషయాన్ని ఈ నేర్చుకున్నటువంటి కొత్త విషయం ఏదైతే నేర్చుకున్నాడో ఆ బోధనోపకరణాలతో ఆ నేర్చుకున్న తర్వాత సంసర్గం చేసుకున్నాడు కదా పాఠంతో కొత్తదాన్ని, సంసర్గం చేసుకున్న తర్వాత పూర్తి అవగాహన వచ్చేసినట్లే అబ్బాయికి, అవగాహన చేసుకునే స్థాయికి చేరుకున్నాడు. అనేక ఉదాహరణల నుంచి భావనలను ఏర్పరచుకున్నాడు. చాలా ఉదాహరణలు టీచర్ చెప్పేసరికల్లా ఆ భావన అనేది దృఢంగా ఏర్పరచుకుంటాడనమాట. ఏర్పరచుకున్న తర్వాత ఇక్కడ అన్వయము లేదా వినియోగము. ఈ సాధారణీకరణం చేసి సాధించినటువంటి ఈ అవగాహన ద్వారా నేర్చుకున్న విషయం ఏదైతే ఉంటుందో వాటిని వివిధ సందర్భాల్లో అన్వయించుకోవడం, నిత్య జీవితంలో కూడా అన్వయించుకోవడం, అదే వినియోగం అన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ వన్ పునర్విమర్శ అంటే విద్యార్థి పొందినటువంటి జ్ఞానము అసలు ఎంతవరకు నేర్చుకున్నాడు, తనకు అవగాహన అయ్యిందా లేదా అనేటటువంటి దాన్ని పరీక్షించబడుతుంది అన్నమాట. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలపై విద్యార్థులు ఆర్జించినటువంటి సామర్థ్యాలని పరీక్షిస్తాడు. విద్యార్థి నూతన విషయాన్ని ఎంతవరకు నేర్చుకున్నాడో పరీక్షించబడుతుంది. అర్థమైందండి. పునర్విమర్శ అంటే ఇక్కడ పరీక్షించబడి తర్వాత ఇంకొకసారి చెప్పాల్సి వస్తే చెప్తారనమాట అక్కడ. అర్థమైందండి. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి అర్థమైంది కదా. సన్నాహము, విశదీకరణ, సంసర్గము, సాధారణీకరణం అంటే అవగాహన, అన్వయము లేదా వినియోగం అంటే నిత్య జీవితంలో వినియోగించుకోవడం లేదా వివిధ సందర్భాల్లో వినియోగించడం, పునర్విమర్శ. ఓకేనండి. ఒక్కసారి చూసేయండి. సన్నాహము, విశదీకరణ లేదా సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము లేదా వినియోగము, పునర్విమర్శ. నెక్స్ట్ వన్ ఇప్పుడు మోరిసన్ చూద్దాం. మోరిసన్లో సోపానాలు ఎన్ని? 5. అప్రసావ్యవ ఫస్ట్ లెటర్స్ అప్రసావ్యవ. ఓకేనండి. అక్కడ సస ఇంకా చూడండి అక్కడ ఏమొస్తుంది? సవి. అక్కడ సవి సస అప్రు వస్తుంది. సవి సస అప్రు. ఏడుగు వచ్చేసరికి సప్రసావ్య వా. అటు చూడండి అప్రసావ్యవ. ఇక్కడ ఆ అంటే అన్వేషణ లేదా శోధన, అన్వేషించడాన్నే శోధన అంటారు. అక్కడ చూడండి విశదీకరణ ఏమంటారు? సమర్పణ అంటారు. ఇక్కడ అన్వేషణనే శోధన అంటారు. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణం, వ్యవస్థీకరణం, వల్లెవేయడం. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్లెవేయడం. ఓకేనండి. ఇప్పుడు అన్వేషణ అంటే ఏంటి? హెర్బర్ట్లో ఉన్నటువంటి సన్నాహాన్ని పోలి ఉంటుంది. సన్నాహం అక్కడ ఏంటండి? ఉన్ముఖీకరణ లేదా పూర్వజ్ఞాన పరిశీలనే కదా. సో ఇక్కడ కూడా
హెర్బర్ట్ సోపానంలోనూ సన్నాహాన్ని పోలి ఉండేదే అన్వేషణ లేదా శోధన అనమాట. నెక్స్ట్ వన్ ప్రదర్శన. ప్రదర్శన అంటే నూతన విషయాలను బోధించడం. అక్కడ ఏముంటుంది, విశదీకరణ లేదా సమర్పణ ఉంటుంది కదండి, రెండవ సోపానం. సేమ్ ఇక్కడ అలాగే నూతన విషయాలను బోధించడం. అక్కడ కూడా టీఎల్ఎం ఉపయోగించి బోధిస్తారనమాట. ఇక్కడ నూతన విషయాలు బోధించడమే ప్రదర్శన అంటే, ప్రదర్శించడం, టీఎల్ఎం ప్రదర్శిస్తూ చెప్పడం అనమాట. నెక్స్ట్ వన్ సాంశీకరణం. సాంశీకరణం అంటే ఏంటి, వైయక్తిక భేదాలు గుర్తించడానికి ఉపయోగపడుతుంది, సవర్ణాత్మక బోధనకు ఉపయోగపడుతుంది, చర్చలు, నియోజనాలు, కృత్యాల ద్వారా అభ్యసనం జరుగుతుంది, ప్రజాస్వామ్య వాతావరణం ఇక్కడ ఉంటుంది. సాంశీకరణం అంటే ఏం లేదండి, సేమ్ సంసర్గం మాదిరిగానే పోలికల ద్వారానే నేర్చుకోవడం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే పోలిక, అక్కడ సంసర్గం ఉంది కదండి థర్డ్ది, సేమ్ ఇక్కడ అంతే సంసర్గం మాదిరి అనమాట. పోలికలు తేడాల ద్వారా పూర్తిగా వైయక్తిక నేర్చుకుంటారనమాట. వైయక్తిక భేదాలను గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏ అబ్బాయి బాగా నేర్చుకోగలుగుతున్నాడు, ఏ అబ్బాయి నేర్చుకోలేకపోతున్నాడో తెలుస్తుంది. సవర్ణాత్మక బోధనకు కూడా అవగాహన ఉంటుంది, అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే సరిగా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారో వాళ్ళని తర్వాత నేర్పించాలంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట. అలాగే చర్చలు, నియోజనాలు, కృత్యాల ద్వారా అభ్యసనం జరుగుతుంది, ప్రజాస్వామ్య వాతావరణం ఉంటుంది. ఇది సాంశీకరణం. నెక్స్ట్ వ్యవస్థీకరణం అంటే ఏంటంటే అవగాహన. ఇక్కడ అవగాహన అనేటటువంటిది ఉంటుంది. ఓకేనండి. అంటే తాము గ్రహించినటువంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవడం. అక్కడ ఏమొచ్చింది మనకి, హెర్బర్ట్కి వచ్చేసరికి సాధారణీకరణం అనేటటువంటి వర్డ్ వచ్చింది, అదే అవగాహన. ఇక్కడికి వచ్చేసరికి ఏమొచ్చింది, వ్యవస్థీకరణ అనేటటువంటిది వచ్చింది. తాము గ్రహించిన అంశాలపై అవగాహన ఏర్పరచుకుంటారు. గ్రహించిన విషయాలను క్రమ పద్ధతిలో జోడించుకుంటారు వాళ్ళ మైండ్లో, క్రమ పద్ధతిలో జోడించుకుంటారనమాట. గ్రహించిన అంశాలపై అవగాహన ఏర్పరచుకొని ఒక క్రమ పద్ధతిలో వాటిని జోడిస్తారు. నెక్స్ట్ వల్లెవేయడం అంటే మౌఖికంగా కానీ రాతపూర్వకంగానే పదే పదే సాధన చేయడం, పదే నేర్చుకోవడం, పదే రాయడం, పదే చదవడం. అనగరనగరగా మత్స్యలిచ్చి నుండి అనేటటువంటి పద్యాలు వల్లెవేయడం, పదే చదవడం. అక్కడ పునర్విమర్శ ఉంటుంది, ఇక్కడ వల్లెవేయడం అనేటటువంటిది ఉంటుంది. ఓకేనండి. అక్కడికి వచ్చేసరికి మనకి సన్నాహము, విశదీకరణ, సమర్పణ, సంసర్గము అనేది ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ అన్వేషణ, శోధన, ప్రదర్శన, సాంశీకరణం ఉంటుంది సేమ్ మాదిరిగానే. నెక్స్ట్ వ్యవస్థీకరణ, అక్కడ సాధారణీకరణం ఉంటుంది, ఇక్కడ వ్యవస్థీకరణం ఉంటుంది. అర్థమైందండి. ఇక్కడ అన్వయము, వినియోగం అనేటటువంటిది ఎక్స్ట్రాగా ఉంది, మనకి ఇక్కడ అన్వయము, వినియోగం అనేటటువంటిది లేదు. అక్కడ పునర్విమర్శ అనే సాధారణీకరణకి బదులుగా ఇక్కడ వ్యవస్థీకరణం వచ్చింది. అక్కడ పునర్విమర్శ ఉంటుంది, అక్కడ పునర్విమర్శకు బదులుగా ఇక్కడ మనకి వల్లెవేయడం అనేటటువంటిది వచ్చింది. అక్కడ పునర్విమర్శ అంటే మళ్ళీ తిరిగి చదవడానికి ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు ఎంతవరకు చదివారో, ఎంతవరకు నేర్చుకున్నారో అనేటటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ వల్లెవేయడం అంటే పదే చదవడం, ఇది వేరు అది వేరు. ఓకేనండి. ఫస్ట్ 4 మాత్రం కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ బ్లూమ్స్ నమూనా అనేది దీన్నే మనం మూల్యాంకనాధార నమూనా అంటారు. మూల్యాంకనాధార నమూనా అంటే లక్ష్యాల కేంద్రంగా బోధన ఉండాలి అని చెప్తారు. బ్లూమ్స్ ఏం చెప్పారండి, లక్ష్యాల కేంద్రంగా బోధన ఉండాలి అని చెప్పారు. అలాగే విద్య అనేది త్రిధ్రువ ప్రక్రియ అంటారు. బ్లూమ్స్ నమూనాలోనే ఈ కానిది ఏది అని అంటారు. లక్ష్యాలు, మూల్యాంకనం, అభ్యసన అనుభవాలు ఇచ్చేసి ఉపాధ్యాయుడని ఇస్తారు. కానిది ఏమవుతుంది, ఉపాధ్యాయుడు అవుతుంది. ఇక్కడ చూడండి, త్రిధ్రువ అంటే 3 కోణాల్లో ఉన్నాయి కదండి. ఈ 3 కోణాల్లో ఉన్నటువంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ లక్ష్యాలు, మూల్యాంకనం, అభ్యసన అనుభవాలు, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. వాటిని త్రిధ్రువ ప్రక్రియ అంటారు. అలాగే లక్ష్యాల కేంద్రంగా ఉంటుంది. అలాగే మూల్యాంకనాధార నమూనా అంటారు వీటిని, మూల్యాంకనాధార నమూనా. ఈ నమూనాలోని ఫస్ట్ చూడండి, సోపానంలో ఫస్ట్ది విద్యా లక్ష్యాలను రూపొందించడం. అసలు ఈ విద్యార్థికి ఏమి నేర్పించాలో అని చెప్పేసి లక్ష్యాలని రూపొందించుకోవాలి అంటాడు. నెక్స్ట్ వన్ అభ్యసన అనుభవాలు కలిగించండి. లక్ష్యాలు ఏర్పరచుకున్న తర్వాత మీరు ఏమి నేర్పించాలనుకుంటున్నారో వాటి పట్ల అభ్యసన అనుభవాలు అనేవి విద్యార్థికి కలిగించండి. నెక్స్ట్ ప్రవర్తన మార్పులు మూల్యాంకనం చేయడం. వాళ్ళలో విద్యార్థిలో వచ్చినటువంటి ప్రవర్తన మార్పులు ఉంటుంది. ఈ అభ్యసన అనుభవాలు కలిగించిన తర్వాత వాళ్ళు నిత్య జీవితాల్లో వచ్చినటువంటి మార్పునే ప్రవర్తన మార్పు అంటారు. నిత్య జీవితంలో వాళ్ళు ఉపయోగించగలగడం, వాళ్ళు వివిధ సందర్భాల్లో ఉపయోగించగలగడాన్నే మనం ప్రవర్తన మార్పుగా చెప్పుకుంటారు. ఆ ప్రవర్తన మార్పులని మూల్యాంకనం చేయడం. విద్యా లక్ష్యాలను ఫస్ట్ లక్ష్యాలు ఉంది కాబట్టి లక్ష్యాలు రూపొందించండి. నెక్స్ట్ అభ్యసన అనుభవాలు ఉన్నాయి కదండి, ఈ అభ్యసన అనుభవాలని కలిగించండి. నెక్స్ట్ మూల్యాంకనం చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఆర్సీఈఎం నమూనా. ఇది వ్యవస్థాగత ఉపగమంపై ఆధారపడి ఉంటుంది. దేనిపై ఆధారపడి ఉంటుందంటే వ్యవస్థాగత ఉపగమంపై ఆధారపడి ఉన్న నమూనా అన్నమాట. దీనిలో 3 భాగాలు చూస్తే ఫస్ట్ది ఆశించిన ప్రవర్తనా మార్పులు.
మనకి బిట్ ఎలాగిస్తారంటే ఆశించిన ప్రవర్తన మార్పులు అని సోపానంలో మొదటి సోపానం కలిగినటువంటి, మొదటిదని అనకపోవచ్చు, సోపానం కలిగినటువంటి నమూనా ఏది? ఆశించిన ప్రవర్తన మార్పులు సోపానంగా కలిగిన నమూనా ఏదని అంటారు. నెక్స్ట్ వన్, ప్రక్రియ సమాచారాన్ని అందించేటటువంటి వ్యూహము. నెక్స్ట్ వాస్తవ అభ్యసన ఫలితాలు. వాస్తవ అభ్యసన ఫలితాలు అక్కడ వేరు, అక్కడ అభ్యసన అనుభవాలు వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి అభ్యసన ఫలితాలు వచ్చింది. ఆశించిన ప్రవర్తన ఫలితాలు, చూడండి, ప్రవర్తన ఫలితాలు, అభ్యసన ఫలితాలు. ఆశించిన ప్రవర్తన ఫలితాలు, ప్రక్రియ లేదా సమాచారాన్ని అందించే వ్యూహము, వాస్తవ అభ్యసన ఫలితాలు. అర్థమైందండి? నెక్స్ట్ వన్, మీరు రెండోసారి చదవాలి లేదా ఒక దగ్గర రాసుకొని చదివితేనే మీకు గుర్తుంటుంది, ఒకసారిగా వచ్చేది. రాగర్ బీబీ నమూనా, ఇది 5E నమూనా అంటారు. వీటి గురించి వివరంగా చూసేద్దాం. అసలు 5E అంటే ఏంటి? 5E అంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యూట్. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యూట్. 5E నమూనాలో ఫస్ట్ది ఏది, రెండవది ఏది, మూడవది ఏది? ఈ 5 నమూనాల్లో కూడా ఉన్న మీకు మొదటిది ఏది, రెండవది ఏది, మూడవది ఏది అని అడుగుతారు. అందువల్ల మీకు ఫస్ట్ ఆర్డర్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యూట్. ఎవాల్యూట్ చివరికి వస్తుంది, ఎందుకంటే మూల్యాంకనం కాబట్టి. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అసలు ఈ నమూనా దేన్ని తెలియజేస్తుందంటే, తరగతిలో ఆచరణలో ప్రతిబింబాన్ని మార్గనిర్దేశనం చేసేందుకు ఒక చట్టం అంట ఇది. తరగతిలో ఆచరణలో ప్రతిబింబాన్ని మార్గనిర్దేశం చేసేందుకు ఒక చట్టం. పాత ఆలోచనలతో కొత్త ఆలోచనలు నిర్మించేందుకు ఉపకరిస్తుంది. అన్ని వయస్సుల వారికి ఉపయోగపడుతుంది. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. అన్ని వయస్సుల వారికి ఉపయోగపడుతుందంట. ప్రతి అభ్యసన దశలో కూడా చేయవలసిన వాటిని వివరిస్తుంది. ప్రతి అభ్యసన దశలో కూడా ఏమి చేయాలో నేర్పిస్తుంది, వివరిస్తుంది. ప్రతి అభ్యసన దశలో చేయవలసిన వాటిని వివరిస్తుంది. ఓకేనండి, ఈ 5A నమూనా. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అసలు ఎంగేజ్ అంటే ఏంటి? ఎంగేజ్ అంటే పాల్గొనడం లేదా నిమగ్నం అవడం. పాల్గొనుట లేదా నిమగ్నం అవడం, దీన్నే మనం ఉన్మికీకరణ అంటారు. ఫస్ట్ది సన్నాహం మనకు వచ్చింది కదండి, ఇక్కడ సన్నాహం వచ్చింది హెర్బర్ట్, అది ఉన్మికీకరణే. ఇక్కడ అన్వేషణ లేదా శోధన వచ్చింది ఎక్కడ, మోరిసన్ నమూనాలో, అది కూడా ఉన్మికీకరణకు సంబంధించింది. ఇక్కడ రోగర్ బీబీ నమూనాలో ఎంగేజ్ అంటే పాల్గొనట లేదా నిమగ్నం అవ్వడం, ఇది కూడా ఉన్మికీకరణకు సంబంధించింది. అంటే ప్రస్తుత అనుసంధానం, గత అనుభవాలు ప్రస్తుత అనుభవాలని అనుసంధానం చేయడం, ఆలోచనల్లో మార్పులు వస్తాయి, అలాగే పరిశీలనలో నిమగ్నం అవ్వడం. ఈ 3 పాయింట్లు అనేటటువంటివి ఇక్కడ వస్తాయి. గత ప్రస్తుత అనుభవాల యొక్క అనుసంధానం కనిపిస్తుంది, ఆలోచనలో మార్పులు కనిపిస్తాయి, పరిశీలనలో నిమగ్నం అవ్వడం కూడా కనిపిస్తుంది. ఇదే ఉన్మికీకరణకు సంబంధించిందేనమ్మా ఇది, పాల్గొనట లేదా నిమగ్నం అవ్వడం. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోర్ అంటే ఏంటంటే అన్వేషణ. ఎక్స్ప్లోర్ అంటే ఇక్కడ అన్వేషణ వేరు, మోరిసన్లో అన్వేషణ వేరు. ఇక్కడ విశ్లేషణ లేదా శోధన అంటారు. ఎక్స్ప్లోర్ అంటే విశ్లేషణ లేదా శోధన. అంటే ఏదైనా జరగకపోవడానికి గల కారణాలు ఏంటి, అవి అనుభవాల ద్వారా విశ్లేషిస్తారంట. ఏదైనా జరగకపోవడానికి గల కారణాలను తమ అనుభవాల ద్వారా విశ్లేషించడం, అదే విశ్లేషణ, ఎక్స్ప్లోర్ అంటారు. అర్థమైందండి? ఎక్స్ప్లోర్ అంటే విశ్లేషణ, ఎంగేజ్ అంటే పాల్గొనడం లేదా నిమగ్నం అవ్వడం. మనకి తెలుగులో అయినా ఇవ్వచ్చు, ఇంగ్లీష్లోనైనా ఇవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ది 5E అన్నారు కాబట్టి అది ఇంగ్లీష్లోనే మోస్ట్ ఆఫ్ ది ఇస్తారు, కానీ చెప్పలేం. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ అంటే వివరణ, దీన్నే అవగాహనతో పోల్చారనమాట. వివరణ అనేది అవగాహనే కదా, వివరించడం అనేది అవగాహనే కదా. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అవగాహన. కొత్త నైపుణ్యాలు ఉంటాయి కదండి, కొత్త నైపుణ్యాలు ప్రవర్తనను ప్రదర్శించడానికి అవకాశం అందిస్తుంది. అభ్యసన స్థాయిని మెరుగుపరచుకోవడానికి అవకాశం కలిగి ఉంటారు, అలాగే వివరిస్తారు. అర్థమైందండి? కొత్త నైపుణ్యాలు ప్రవర్తనలు అనేటటువంటి వాళ్ళు నేర్చుకున్న వాటిని ఉదాహరణలు చెప్పడం కానీ, లేదా సొంత వాక్యాల్లో చెప్పడం కానీ, లేదా పోలికలు భేదాలు చెప్పడం కానీ, విశ్లేషించడం, వర్గీకరించడం, ఇవన్నీ కూడా అవగాహనకు సంబంధించినవి. వాళ్ళు నేర్చుకుని కొత్త నైపుణ్యాలు ప్రవర్తనను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. వాళ్ళ యొక్క అవగాహన నేర్చుకున్న దాన్ని వివరించడానికి అవకాశం కల్పించేదే ఎక్స్ప్లెయిన్. అభ్యసన స్థాయిని మెరుగుపరచడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట. వాళ్ళు చెప్పగలిగారు అనుకోండి, అప్పుడు అభ్యసన స్థాయిని మెరుగవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, ఎలాబరేట్. ఎలాబరేట్ అంటే విస్తరణ లేదా విశదీకరణ. ఇది ఏంటంటే నిత్య జీవిత అన్వయం, వినియోగం అనమాట. అవగాహన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడైనా వినియోగమే జరుగుతుంది. సో లోతైన విస్తృతమైన అవగాహనతో వివరించడం ద్వారా వాళ్ళలో నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుంది.
నెక్స్ట్ విశదీకరిస్తారు. ఏం జరగబోతుందో చెప్పగలుగుతారు, ఏం కారణాలు వివరించగలుగుతారు. అదంతా విశదీకరణ అనమాట. వివరాలను నిత్య జీవితంలో వినియోగించేందుకు అభివృద్ధి జరుగుతుంది. నిత్య జీవితంలో వినియోగించేందుకు కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇదే విస్తరణ లేదా విశదీకరణ అంటారు. ఎలాబరేట్. ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం. అన్వయం వాళ్ళు అవగాహన చేసుకున్నది వివరించడం. ఇక్కడ ఎలాబరేట్ అంటే నిత్య జీవితంలో కూడా వాటిని అవగాహన చేసుకున్న వాటిని ఉపయోగించడం, వివిధ సందర్భాల్లో ఉపయోగించడం. నెక్స్ట్ వన్ ఎవాల్యూట్. ఎవాల్యూట్ అంటే మూల్యాంకనం. విద్యార్థులు అవగాహన చేసుకున్న సామర్థ్యాలు అంచనా వేస్తూ తదుపరి అభ్యసనకు ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది ఎవాల్యూట్ అనేది. అంటే మూల్యాంకనం చేయగలిగితే వాళ్ళు అసలు నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళు నెక్స్ట్ నేర్చుకోవడానికి వాళ్ళు యూజ్ అవుతారు అంటే వాళ్ళకి అర్థమవుతుందా, నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఈ టాపిక్ని వీళ్ళు పూర్తిగా నేర్చుకున్నారా లేదా అనేది ఇక్కడ మనకి ఎవాల్యూషన్ ద్వారా తెలుస్తుందన్నమాట. దీన్నే పర్యావలోకనానికి కూడా తోడ్పడుతుంది. పర్యావలోకనం అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళు ఒకసారి రివిజన్ చేయడానికి కూడా తోడ్పడుతుంది అనమాట ఎవాల్యూషన్ అనేది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.